హాయ్. ఈరోజు మా రేవతి పిన్ని ఇంటికి వచ్చాను, నడుపూరు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ అండి, అందరికీ హాయ్. అయితే ఈరోజు ఏంటి వండుతున్నావు? ఇగో మటను తెచ్చానమ్మా. మటన్ తెచ్చాను, స్టవ్ మీద పెట్టేసాను. నువ్వు వచ్చి ఇప్పుడేమో చేస్తానంటే మళ్ళీ ఆ స్టవ్ మీద పెట్టింది కూర తీసాను. నేను ఎలా చేస్తానో నేను చెప్తాను. అవునా? ప్రెసెంట్ జున్ను తినేసాము. నెక్స్ట్ ఇది వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత అవును ముద్దలు నూనె లేదమ్మా. అంటే మసాలాకి కొంచెం ఇది దాల్చిన చెక్క, కొంచెం ధనియాలు, కొంచెం చిన్న పెసర కొబ్బరి ముక్క, పచ్చిమిర్చి, లవంగాలు, యాలకులు, నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, నెక్స్ట్ గసగసాలు, లవంగాలు, ఒక 2 యాలకులు. 1/2 కేజీ కూరకు చెప్తున్నాను నేను. 2 యాలకులు, నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, మొత్తం ఇవన్నీ కలిపి ఒక 4 పచ్చిమిర్చి వేసి అవి ముద్ద చెయ్యాలి. ముద్ద చేసిన తర్వాత అప్పుడేమో అందులోని అవి ముద్ద అయిపోయిన తర్వాత అప్పుడు ఒక 2 ఉల్లిపాయలు కోసేసి అది ఉల్లిపాయలు ముద్ద చెయ్యాలి. ఎలా అల్లం వెల్లుల్లి పేస్టు చెయ్యాలి. చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసి ముద్ద చేసిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ముద్దకి వేసి ఒక 4 ఉల్లిపాయలు ముక్కలు చిన్న తరుగు తరగాలన్నమాట. చిన్న తరుగు తరిగిన తర్వాత మొత్తం మీద 1/2 కేజీ దీనికి ఈ చిన్న పాయలు అయితే ఈ సైజు పాయలు అయితే ఈ సైజు కలిపి మొత్తం 6 పాయలు వాడాలి. అవి చిన్న తరుగు తరిగేసి అదేమో పోపులో వేయడానికి ఉంచాలి. ఇప్పుడేమో చేసినవి నేను ఇవన్నీ ముద్ద చేస్తాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు మామూలుగా ఉంచేసి ఉన్నవేమో నేను ముద్ద చేస్తాను. అనుకున్న దినుసులన్నీ వేసి పేస్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను. నెక్స్ట్ ఏమో ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, 2 యాలకులు, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఒక టమాటీ, ఒక కొబ్బరి చిన్న కొబ్బరి ముక్క, ఉల్లిపాయలు వేసి ఇగో ఇలా పేస్ట్ చేశాను. ఇది ఇలా ఉంచుకున్నాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఉంచాను. చిన్న ఉల్లిపాయలు ఒక 6 చాలు 1/2 కేజీ కూరకి. ఇంకా ఇలా ఉల్లిపాయలు కొన్ని 3 ఉల్లిపాయలు కట్ చేశాను. ఇవి ఉన్న 3 ముద్ద చేశాను. ఇదిగో ఆ కూర ఇది ఫస్ట్ ఫ్రై చేసి తీస్తాను. నేను ఉడికిందో వేసాను. నూనె వేసి మళ్ళీ చెప్పడం మర్చిపోయాను. ముందు మాంసానికి ఏంటంటే ఒక అరగంట ముందు ఇది పెరుగు, ఉప్పు, కారము, నెక్స్ట్ నిమ్మరసము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంత పెసర నూనె వేసి ముందు ఒక అరగంట ముందు కలిపేసి ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత ఇగో ఇప్పుడేమో అరగంట అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా నూనెలో వేస్తాను. నూనెలో వేసి ఇవి కొంచెం ఎర్రగా వేగే వరకు కొంచెం ఎర్రగా అంటే మరీ ఎర్ర కాదు, ముక్క కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపి ఇంకా అవి కొంచెం ఇలాగ మరీ బ్రౌన్ కాదు, కొంచెం ఇలా వేగిన తర్వాత ఇంకొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం చేసుకున్న ముద్ద వేసేయాలి. చేసుకున్న ముద్ద వేసి ఇది కొంచెం ఇలా కలిపి పెట్టేసి దీంట్లో అరగంట ముందు మాంసం నానబెట్టుకున్నాం కదా అదేమో వేసేయాలన్నమాట. వేసేసి ఇలాగా కింద మీదన్ని కలిపేయాలి. కలిపేసి ఆ కారం నానబెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ వేసుకొని ఇది కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత మనకి మీ రుచికి తగ్గట్టు ఇంకా కారం వేసుకోవచ్చు. నేను ఇంకా కారం వేస్తాను. ఒక 3 స్పూన్లు వేయాలి కారం.
ముందు మాంసానికి ఉప్పు కారం అన్నీ కలిపాను కదా, అప్పుడు ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 స్పూన్లు వేస్తాను. ఏంటంటే మీ రుచికి తగ్గట్టు మీకు ఎంత కారం కావాలంటే కారము ఉప్పు వేసుకోవచ్చు. నేనేమో 1/2 కేజీ కూరకి 4 స్పూన్లు కారం వేస్తాను. నేను వేస్తే అది సరిపోద్ది. ఇంకా చాలదు అనుకుంటే వేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇలాగని సిమ్లో పెట్టేస్తే అలా దగ్గరగానే వేగుతుంటుంది అన్నమాట. బాగా వేగిన తర్వాత అప్పుడు మనకి సరిపడినన్ని వాటర్ పోసుకొని దగ్గరికి ఉడకనివ్వాలన్నమాట. బాగా ఎగుతుందా? లేదు, ఇగో ఇంకా వేగాలి. ఇగో ఇలా వేపాలన్నమాట. వేపిన తర్వాత ఇందులోని నూనె బయటికి వచ్చేటప్పుడు అప్పుడేమో మనకి తగ్గ నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఈ కూర ములిగే వరకు నీళ్ళు అంటే నూనె దాని మన్నది చూపిస్తాను. మళ్ళీ నూనె సపరేట్ అయిన తర్వాతే వాటర్ పోయాలి. ఇలా పోసామంటే పచ్చివాసన వస్తుంది. అందుకని ఇంకా వేగాలి. కూర వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇగో నూనె పైకి తేలిపోయింది. తేలిపోయేటప్పుడు ఇప్పుడేమో ఇగోండి చుట్టూని ఇలా నూనె తేలిపోయింది అంటే ముక్క వేగినట్టు అన్నమాట. ఇప్పుడు శుభ్రంగా కలిపెట్టేసి నూనె తేలింది కదండి. ఇప్పుడు ఏంటంటే అది మనకి కావలసిన నీళ్ళు పొయ్యాలి. చూసారా? నూనె చూడండి. సైడ్ అంటే అది చూపించావా? ఇక్కడ పెట్టు. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. మసాలా వాటర్ లాగా ఉన్నాయి కదా? మసాలా వాటరే అదే. రాత్రి వచ్చింది గంటగారికి చెప్పాను, అంటే 2వ ఓటీపీ రాలేదు. కుక్కర్లో పెట్టేసిరా ముక్క ఉడికిపోయింది. మళ్ళీ ఇగోండి ఇలాగా ఈ మాత్రం ముక్క ములిగి కొంచెం మీదకి వచ్చే వరకు వాటర్ పోసుకొని ఉడుకుతుండేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేస్తే అది అలా దగ్గరికి అయిపోతే అప్పుడు దించే ముందు కొంచెం కొత్తిమీర అది కట్ చేసి మీదన వేసుకొని వడ్డం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆపేసాను. దగ్గరికి అయిపోయింది. ఇలాగా ఇప్పుడేమో గిన్నెలోకి తీస్తాను. కొత్తిమీర వేస్తే మటన్ కర్రీ రెడీ. ఇప్పుడు ఉంది వడ్డించుకొని తినడమే. దీనికి కాంబినేషన్ గోంగూర పచ్చడి. దీనికి కాంబినేషన్ గోంగూర పచ్చడి అన్నమాట. నాకు ఇదే ఫస్ట్ టైము. కొంచెం రాంగ్గా చెప్పినా ఏమీ అనుకోవద్దు. ఓకేనా?